హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టాప్ బెస్ట్ కందుల గురించి తెలుసుకుందాం. సో కంది పంట చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మనకు మార్కెట్లో 12,000 వరకు అయితే మార్కెట్ రేట్ ఉంది. గత సంవత్సరం రేట్ కూడా చూసుకున్నట్లయితే మనకు 8,000 చిల్లర అయితే రేట్ ఉంది. సో మనం ఈ సంవత్సరం మార్కెట్లో మంచి రకమైన కంది సీడ్స్, మంచి దిగుబడి ఇచ్చిన కంది విత్తనాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మన ఛానల్ పైన ఎవరైనా కొత్తగా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ అయితే చేయండి అన్నమాట. మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మనకు మార్కెట్లో నిర్మల్ సీడ్స్ వాళ్ళ ధృవ కూడా బెస్ట్ రిజల్ట్ ఇచ్చింది. అదేవిధంగా దీని దిగుబడి మనం చూసుకున్నట్లయితే 8 నుంచి 9 కుంటల వరకు దిగుబడి ఉండే. ఇది వర్షాధారం పైన చాలామంది పెట్టుకుంటూ ఉంటారు నిర్మల్ సీడ్. ఇది మార్కెట్లో మంచి దిగుబడి వచ్చింది. కింది నుంచి బ్రాంచెస్ వస్తాయి. కొద్ది వరకు ఎండు తెగులునాడు కూడా సమర్థవంతంగా తట్టుకుంటుంది అన్నమాట. ఎండు తెగులునాడు కూడా నిర్మల్ సీడ్స్ వాళ్ళ ధృవ. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే మనం BDN 736, ఇది ఎండు తెగుళ్ళను తట్టుకుంటుంది. కింది నుంచి బ్రాంచెస్ వస్తాయి. కాయలో ఒక్కొక్కసారి 3 నుంచి 4 విత్తనాలు కూడా ఉంటుంది. కాయ బరువుగా ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది. BDN 736 ఇది కూడా మనకు ఫేమస్ విత్తనమే అన్నమాట, BDN 736. సో నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే దఫ్తరి వాళ్ళ 48 కానీ చూసుకున్నట్లయితే మార్కెట్లో ఈ దఫ్తరి సీడ్స్ అనేది మనకు ఇది మనకు అయితే శనగ విత్తనాలు కావచ్చు. ఈ దఫ్తరి వాళ్ళ చాలా డిమాండ్లో ఉన్న విత్తనాలు. మహారాష్ట్రలో దఫ్తరి వాళ్ళ 48 చాలా ఫేమస్ అనేది విత్తనము. సో ఇది కూడా మనకు కింది నుంచి బ్రాంచ్ వస్తాయి. కొద్ది వరకు ఎండు తెగుళ్ళని తట్టుకోండి, మంచి దిగుబడి అనేది దీంతో తీసుకోవచ్చు అన్నమాట, దఫ్తరి వాళ్ళ 48. నెక్స్ట్ వచ్చేసి అంతట్లో మహారాష్ట్ర అదేవిధంగా తెలంగాణలో కూడా కొద్ది వరకు ఫేమస్ ఉన్న అంకుర్ వాళ్ళ చారు సీడ్. ఇది కూడా చాలా ఫేమస్ అయిన విత్తనము, అంకుర్ వాళ్ళ అంకుర్ చారు సీడ్స్ అన్నమాట, కంది విత్తనాలు. ఇది కూడా చాలా ఫేమస్ విత్తనమే. సో మీరు కానీ ఈ నేను చెప్పిన 3-4 విత్తనాలలో ఏదైనా కానీ వాడినట్లయితే ఎట్లా రిజల్ట్ ఉన్నది ఇది కూడా కామెంట్ రూపంలో చెప్పండి. అంకుర్ వాళ్ళ చారు అయితే మనకు ఎండు తెగుళ్ళని తట్టుకుంటుంది. కింది నుంచి మనకు కాయలు తగులుతాయి, కింది నుంచి బ్రాంచెస్ అనేది వస్తూ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే మనం BSMR 736 కూడా మనకు కర్ణాటక, మనకు ఆంధ్రప్రదేశ్లో చాలా ఫేమస్ ఉన్న సీడు BSMR 736. ఇది వచ్చేసి మనకు పంట కాలం వచ్చేసి 180 రోజుల్లో మనకు హార్వెస్టింగ్ వస్తుంది. మనం చెప్పిన సీడ్స్ అన్ని 165 నుంచి 180 రోజుల లోపల హార్వెస్టింగ్ అనేటివి వస్తాయన్నమాట. మనము తెలంగాణ రకమైన మనకు వరంగల్ వ్యవసాయ మనకు అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏదైతే మనకు తీసిన తెలంగాణ 1 కంది 1 అయితే WRG 93 వెరైటీ మనం తెలంగాణ 1 అనేది చెప్పుకుంటూ ఉంటాము. ఇది కూడా మనకు 145 రోజుల నుండి 160 రోజుల లోపల హార్వెస్టింగ్ వస్తుంది. దీనికి కింది నుంచి బ్రాంచెస్ జరుగుతాయి. అదేవిధంగా కాయ సైజు బాగానే ఉంటుంది, ఎండు తెగులని తట్టుకుంటుంది అన్నమాట. WRG 93 తెలంగాణ కంది 1 అనేది దీనికి చెప్పుకుంటూ ఉంటాం మనము. దీని పేరు అనేది తెలంగాణ కంది 1 అనేది ఫేమస్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి WRG 97. ఇవి తీసి మనకు 2-3 సంవత్సరాల్లో మంచి ఫేమస్ ఉన్న విత్తనాలే. WRG 97 వెరైటీ. ఇది కూడా 145 నుంచి 160 రోజుల లోపల వస్తుంది. ఇది కూడా మనకు ఎండు తెగుళ్ళని తట్టుకుంటే కింది నుంచి బ్రాంచెస్ వస్తాయి. కాయ కూడా బాగానే ఉంటుంది. ఒక్కొక్క దాంట్లో 3 నుంచి 4 విత్తనాలు కూడా ఎప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. దీంట్లోనే WRG 65 రుద్రేశ్వర్ అనేది కూడా ఫేమస్ ఉంది. ఆశ కూడా ఫేమస్ ఉంది. సో మంచి రకమైన మనకు BDN 736, BSMR 736 కావచ్చు, అంకుర్ వాళ్ళ చారు కావచ్చు, దఫ్తరి 48 కావచ్చు, ఈ 4-5 రకాలు అనేది మనకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న రకాలు. సో మీరు కానీ దీంట్లో ఎవరైనా గత సంవత్సరం ఉన్నట్లయితే గత సంవత్సరం ఎంత దిగుబడి వచ్చింది, మార్కెట్లో ఏం రేట్లో మీరు అమ్మారు అనేది కామెంట్లో చెప్పండి. ఇతర రైతులు మనం తీసే వీడియోలో మీరు కామెంట్ ఏదైతే పెడతా ఉన్నారో ఇతర రైతులు కూడా ఖచ్చితంగా హెల్ప్గా అవుతూ ఉంది. సో ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ముందుగా రైతుకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాలు కావచ్చు, కంది పంటకు సంబంధించిన ప్రతి ఒక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ పైన పెట్టడం జరుగుతూ ఉంది. సో ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.